ఐదేళ్ల పాటు తాడేపల్లి ప్యాలెస్ లో రాజభోగాలు అనుభవిస్తూ కనీసం ఒక్క హిందూ పండుగకు కూడా భక్తితో పూజ చేసిన పాపాన పోని జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అధికారం పోయాక ఒక్కసారిగా భక్తుడి అవతారమెత్తారు. ముఖ్యంగా తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడమే కాకుండా హిందూ సమాజంలో ఆయనపై ఉన్న వ్యతిరేకతను పరాకాష్ఠకు తీసుకువెళ్లింది. ఈ వ్యతిరేకతను ఎలాగైనా కప్పిపుచ్చుకొని వచ్చే ఎన్నికల నాటికి మళ్లీ హిందూ ఓట్లను బుట్టలో వేసుకోవాలనే కుతంత్రంతోనే జగన్ ఇప్పుడు గుళ్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. పాత పద్ధతులకు స్వస్తి చెప్పి విమర్శల నుంచి తప్పించుకోవటానికి ఆయన ఎంచుకున్న ఈ స్పిరిచువల్ కవర్ డ్రైవ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో అత్యంత చర్చనీయాంశంగా మారింది. నందిపల్లిలో జరిగిన నందీశ్వర ఆలయ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో జగన్ వ్యవహరించిన తీరు ఆయన చిత్తశుద్ధిని మళ్లీ ప్రశ్నార్థకం చేసింది. పంచయ కండువా ధరించి ఆధ్యాత్మిక వేషధారణలో వెళ్లినప్పటికీ అక్కడ ఆయన ప్రవర్తనలో భక్తి కంటే రాజకీయ అవసరమే స్పష్టంగా కనిపించింది. హిందూ సంప్రదాయం ప్రకారం పవిత్రమైన విగ్రహ ప్రతిష్టాపన వంటి కార్యక్రమాలకు సతీ సమేతంగా హాజరు కావాల్సి ఉండగా తన భార్యను తీసుకురాకుండా ఒంటరిగానే వెళ్లటం గమనార్హం. మరీ ముఖ్యంగా పూజ అనంతరం అర్చకులు అందించిన తీర్థ ప్రసాదాలను కనీసం స్వీకరించకుండా పక్కన పడేయడం భక్తులను విస్మయానికి గురిచేసింది. ఈ విజువల్స్ ద్వారా తాను భక్తుడినని నిరూపించుకోవాలని చూసినప్పటికీ ప్రసాదం పట్ల ఆయన చూపిన విముఖతే జగన్ అసలు రంగును బయటపెట్టిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో 2019 ఎన్నికలకు ముందు కూడా శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి సహాయంతో జగన్ ఒక కృత్రిమ హిందూ ఇమేజ్ ను సృష్టించుకొని ఓట్లు దక్కించుకున్నారు. నాడు నీటిలో మునిగి తాను హిందువునని నమ్మించి అధికారంలోకి వచ్చాక హిందూ ధర్మాన్ని విస్మరించి మత మార్పిడులకు పరోక్షంగా సహకరించారనేది చేదు నిజం. ఇప్పుడు మళ్లీ అదే పాత ఫార్ములాతో ప్రజలను మోసం చేయాలని చూస్తున్నప్పటికీ కమల్ హాసన్ ను మించిన ఆయన నటనను ప్రజలు నిశితంగా గమనిస్తూనే ఉన్నారు. అధికారంలో ఉన్నప్పుడు అహంకారంతో దేవాలయాలను నిర్లక్ష్యం చేసి ఇప్పుడు రాజకీయ ఉనికి కోసం భక్తి ముసుగు వేసుకోవడం చూసి సామాన్య ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. జగన్ రెడ్డి సీఎం గా ఉన్న కాలంలోనే తిరుమల తిరుపతి దేవస్థానంలో నెయ్యి కల్తీ జరగడం, పరకామణిలో హుండీ సొమ్ము కాజేయటం, స్వామివారి ఆభరణాలు మాయం, చివరకు శాలువాల విక్రయాల్లో కూడా అక్రమాలు వెలుగు చూడటంతో భక్తులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. రామతీర్థంలో రాములవారి విగ్రహ ధ్వంసం, అంతర్వేది రథం దహనం, కనకదుర్గమ్మ గుడిలో వెండి సింహాల మాయం వంటి వందలాది సంఘటనలు జరిగినప్పుడు కొడాలి నాని లాంటి నేతలతో పోతే పోయింది, కొత్త విగ్రహం పెడతాం, కొత్త రథం చేయిస్తామని హేళనగా అత్యంత ఉదాసీనంగా మాట్లాడించటం, ఆ సమయంలో కనీసం భక్తుల మనోభావాలను గౌరవించకుండా ప్యాలెస్ లోనే తిరుమల సెట్టింగ్ వేయించుకొని దేవుడిని ఇంటికి రప్పించుకున్నట్లు అహంతో ప్రవర్తించిన జగన్ ఇప్పుడు అధికారం పోయి రాజకీయ అస్తిత్వం ప్రమాదంలో పడటంతో భక్తుల ఆగ్రహానికి భయపడి గుడి గడపలు తొక్కటం ఒక రాజకీయ నాటకంగా కనిపిస్తోంది.